బ్యాంకాక్ బ్యాంకాక్ వెళ్ళడానికి మీ ఇంటి దగ్గర నుంచి బ్యాంకాక్ హ్యాపీగా వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేసి తిరిగి ఎలా రావచ్చు అన్నది నేను చాలా క్లియర్ గా చెప్తాను. చాలా మంది బ్యాంకాక్ అంటే ఆ వీధుల్లోని వీళ్ళు డాన్సులు వేస్తుంటే ఇలా చూపించుకుంటూ వెళ్ళిపోతుంటారు. అది వద్దు. మీకు సేఫ్టీగా హ్యాపీగా బ్యాంకాక్ వెళ్ళి అక్కడ ఎలాగైతే కావాలో ఎంజాయ్ చేసి జాగ్రత్త తిరిగి రావాలన్నది నేను ఇప్పుడు క్లియర్ గా చెప్తాను. సరే, ఫస్ట్ మీరు ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళాలి అంటే, బ్యాంకాక్ ఊరు చూడాలి అంటే మాత్రం మీకు కొన్ని అఫీషియల్ డాక్యుమెంట్స్ కావాలి. అందులో మొదటిది ఏంటంటే ఫ్లైట్ టికెట్స్. అంటే మీరు విజయవాడ నుంచా, విశాఖపట్నం నుంచా, హైదరాబాద్ నుంచి వెళ్తున్నారన్నది. సో అక్కడి నుంచి బ్యాంకాక్ అంటే థాయిలాండ్ అనే కంట్రీ క్యాపిటల్ బ్యాంకాక్. థాయిలాండ్ లో 4 ఇంపార్టెంట్ సిటీస్. అందులో ఫస్ట్ ఇది బ్యాంకాక్, తర్వాత ఫుకెట్, పటాయా, క్రావి. సో అందరు జనరల్ గా ఫస్ట్ బ్యాంకాక్ వెళ్తారు. బ్యాంకాక్ పేరుతోటే మాట్లాడతారు. బ్యాంకాక్ అన్నది ఒక క్యాపిటల్, మన ఇండియాకి ఢిల్లీ ఎలాగో. సరే, సో మీరు ఎక్కడి నుంచి ఏ సిటీ నుంచి అయితే బ్యాంకాక్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఫ్లైట్ టికెట్స్ కావాలి. నెక్స్ట్ ఫ్లైట్ టికెట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఫ్లైట్ ఎక్కేశారు. ఎక్కేసి మీరు బ్యాంకాక్ లో దిగారు. బ్యాంకాక్ అనే సిటీలో దిగినప్పుడు అక్కడ 2 రకాల ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. సువర్ణ భూమి ఎయిర్పోర్టు, ఇంకోటి డాన్ మ్యాంటో అని చెప్పేసి ఒక ఎయిర్పోర్ట్ ఉంది. కానీ జనరల్ గా అందరూ కూడా సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ లోనే దిగుతారు. మీరు కూడా అక్కడే దిగండి. అంటే ఈజీగా ఉంటది మీకు. అక్కడి నుంచి కూడా చెయ్యొచ్చు, బట్ ఇది మీకు ఈజీగా వెళ్ళి వచ్చేయడానికని చేసిన వీడియో. సో అక్కడ ఎయిర్పోర్ట్ దిగిన వెంటనే ఇమిగ్రేషన్ కి వెళ్లి వీసా చేయించుకోవాలి. వీసా అంటే ఏంటి అని కూడా చాలా డౌట్లు ఉన్నాయి. అలాగే ఇమిగ్రేషన్ అంటే దాని మీనింగ్ ఏంటి అన్న డౌట్లు కూడా ఉన్నాయి. అలాంటి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, ఈజీగా ఆన్సర్ చేస్తాను. వీసా నెరవేల్ ఉంటది. ఇప్పుడు వీసా ఫ్రీ టైమ్స్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ లో దిగుతారో వీసా క్లియరెన్స్ చేసుకున్నాక బయటకు రావాలి. బయటకు వచ్చి ఎక్కడికి వెళ్తారు, ఎటు వెళ్ళిపోతారు, ఏమీ లేదు. బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే అక్కడ గేట్ నెంబర్ 7 అని ఒకటి ఉంటది. గేట్ నెంబర్ 7 లోంచి బయటకు వచ్చిన తర్వాత లేన్ S1, లేన్ అంటే లైన్, S1 అంటే స్టాండ్ నెంబర్. S1 స్టాండ్ 1 లోకి వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళిపోయిన వెంటనే మీకు అక్కడ డైరెక్ట్ బస్సులు ఉంటాయి. ఇప్పుడు మన ఊర్లో ఎక్కడైనా ఎయిర్పోర్ట్ లో దిగితే అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ షఫల్ గానీ, లేదంటే ఇంకా అక్కడి నుంచి సిటీలోకి వెళ్లే బస్సులు ఉన్నట్టే అక్కడ కూడా బస్సులు ఉంటాయి. క్లియర్ గా బస్సు మీద కౌసన్ రోడ్ అని ఉంటది. మీరు అక్కడ బస్సు పట్టుకుని వెళ్తే 30 థాయ్ బాట్స్ ఎంత ఉంటది. అది ఆ 30 రూపాయలు థాయ్ బాట్లతో అయిపోద్ది అనమాట. మీరు ఆ బస్సు ఎక్కితే కరెక్ట్ కౌసన్ రోడ్ లో దిగిపోతారు. హోటల్ కూడా కౌసన్ రోడ్ లోనే మీరు బుక్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు మన ఊర్లో ఎలాగైతే దుర్గాలక్ష్మి రోడ్డు, స్టీవెన్ రోడ్డు, జగదాంబ జంక్షన్ రోడ్డు ఉంటాయి కదా, అలాగే కౌసన్ ఒక రోడ్డు. సో అక్కడికి వెళ్ళిపోతారు, హోటల్లో చెక్ ఇన్ అయిపోతారు, ఫ్రెష్ అప్ అయిపోతారు, బయటకు వస్తారు. ఇది చూడండి, ఇది కేవలం ఎంజాయ్ చేద్దాము, ఎప్పటి నుంచి వెళ్దాం అనుకున్న వాళ్ళకి చేస్తున్న వీడియో ఇది. సో ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చాక నేనేంటంటానంటే, సోలోగా వెళ్ళేవాడు ఏదైనా హాస్టల్ స్టే తీసుకుంటే బెస్ట్. తక్కువలో అయిపోద్ది, ఈజీగా అయిపోద్ది. మీకు కావాల్సిన హల్వా తినడం ప్రోగ్రామ్ అంతా అక్కడే చేసుకుని రిటర్న్ వచ్చి హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. అలా కాదు, నేను హోటల్ తీసుకుంటాను, సోలోగా ఉంటాను, రూమ్ కి రప్పించుకుంటాను హల్వా, నేను ఒంటరిగా చేస్తుంటే అది కూడా చెయ్యొచ్చు. అది కొంచెం డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతాయి. కానీ నేనేంటంటానంటే, వాళ్ళే అన్ని బెనిఫిట్లు మసాజ్ తో పాటు రూము, అంబియన్స్, క్వాలిటీ ఇవన్నీ రెడీ అరేంజ్ చేసి ఉంటారు రెడీమేడ్ గా. సో అది చేసుకుంటే బెస్ట్. లేదు మీ ఇష్ట ప్రకారం వెళ్తానంటే మీ ఇష్టం. సో ఎప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి, నేను ఇది హాస్టల్ వరకు చెప్తున్నా. మామూలుగా అయితే నేను రూమ్ తీసుకున్నా కూడా మీరు ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్లాల్సి ఉంటది. బయటకు వచ్చిన తర్వాత అసలు ఇక్కడ అన్లిమిటెడ్ గా రోడ్డు పొడవున అంతా రండి రండి అని పిలుస్తుంటారు. మీరు అవన్నీ చూసి కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను సింపుల్ గా ఒక 2 సజెస్ట్ చేస్తున్నాను. అంటే మీకు టైం వేస్ట్ అవ్వకూడదు. చూసిన ప్రతి ఒక్కరూ కావాలనిపిస్తుంది. ఈ ప్రక్రియలో మీరు గంటల కొద్ది వీడియోలు చూసి కన్ఫ్యూజ్ అయిపోయి కంటే నేను ఒక 2 సజెస్ట్ చేస్తున్నాను. ఈ నేను ఆల్రెడీ చెక్ చేసినవి గనకే. అందులో మొదటిది నానా ప్లాజా, రెండవది వచ్చి హనీ మసాజ్ 2. ఈ నానా ప్లాజా, హనీ మసాజ్లు 1, 2, 3 ఉన్నాయి. 2 ఎందుకు చెప్పానంటే, ఈ 2 చోట్ల కూడా కొంచెం హల్వాలు బాగుంటాయి తినడానికి.
సో ఎప్పుడైతే మీరు ఈ రెండిట్లో ఎక్కడికైనా వెళ్తారో అక్కడ మసాజ్ తో పాటు సోపీ మసాజ్ అయితే సోప్ తో చేస్తారు, ఆయిల్ మసాజ్ అయితే ఆయిల్ తో చేస్తారు. ఈ రెండిట్లో ఎక్కడికి వెళ్ళినా సరే బెస్ట్ ఉంటాయి, కరెక్ట్ రేట్ ఉంటది, మోసం దాకా ఇలాంటి చిత్తిని పనులు అవి ఉండవు. అక్కడికి వెళ్ళంటే అక్కడ ఉన్న ప్రతి హల్వాకి కూడా నెంబర్ ట్యాగ్స్ ఉంటాయి. వాళ్ళ అవతల గ్లాస్ రూమ్ లో ఉంటారు, మీరు అవతల సోఫాలో కూర్చుంటారు. 4-5 రూమ్లు ఉంటాయి. 4-5కి పైనుంచి లైటింగ్ లేసి చక్కగా చూపిస్తారు. నీకు అక్కడ ఎర్ర హల్వా కావాలా, పసుపు హల్వా కావాలా, గ్రీన్ హల్వా కావాలా, నువ్వు చూసుకుంటావు. హల్వా అంటే అదనమాట. సో నీకు పలానా హల్వా కావాలని సెలెక్ట్ చేసుకుని వెంటనే ఆ హల్వా రేట్ ఎంత, ఏటేటి చేస్తారు, ఎన్ని నిమిషాల్లో ముందే చెప్పేస్తారు. నువ్వు ఒక్కసారి తింటావా, 2 సార్లు తింటావు, 3 సార్లు తింటావు అంటే నీ దగ్గర ఉన్న డబ్బులను బట్టి. నీకు ఒక్కరు కావాలా, 2 కావాలా అంటే 10 మంది వచ్చి నిన్ను తినమన్నా తింటారు. నువ్వు 10 హల్వాలు కూడా తినొచ్చు, నీ ఓపికను బట్టి, నీ దగ్గర ఉన్న డబ్బులు బట్టి అనమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తారు. అక్కడే రూమ్స్ అయి ఉంటాయి. 1 గంట 2 గంటలు నువ్వు ఎంత డబ్బు ఇస్తే అంతసేపు నీకు మసాజ్ జరుగుతుంది. నువ్వు సెలెక్ట్ చేసుకున్న అంత కస్టమైజ్డ్ అనమాట. హ్యాపీగా నీకు ఎక్కడ ఏది నో అనే మాటే ఉండదు. నువ్వు హల్వాని మరి ఎలా తింటావా అన్నది నీ ఇష్టం. బాగా తిన్న తర్వాత బయటకు వస్తావు, హోటల్కి వెళ్ళిపోతావు, లేదా హాస్టల్కి వెళ్ళిపోయి పడుకుండిపోతావు. అది ఒక పద్ధతి. లేదు ఇంకొకరు ఉంటారు కొంతమంది, నేను ఒక్కడనే రూమ్ తీసుకుని ఎలా ఉంటారు రాత్రంతా రూమ్ లో సరదాగా అనుకున్న వాళ్ళకి ఏంటంటే, నువ్వు పలానా హల్వాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఆ రిసెప్షన్ లోని హల్వా తినడానికి రేటు, మసాజ్ రేటు, అలాగే బయటికి తీసుకెళ్తున్న రేటు కూడా నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. అది మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఏంటన్నది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత నీ హోటల్కి తీసుకెళ్లేటప్పుడు చాలా మంది తెలివిగా ఏదో చేసేద్దాం అనుకుని సైలెంట్ గా రూమ్ కి తీసుకెళ్లిపోయి తెల్లారి పంపించేద్దాంలే అయిపోద్ది కదా అనుకుంటారు. బ్యాంకాక్ లో కూడా కొన్ని చిన్న చిన్న రూల్స్ ఉంటాయి. అదేంటంటే హోటల్కి తీసుకొచ్చేటప్పుడు రిసెప్షన్ లో ఇన్ఫార్మ్ చెయ్యాలి. ఇన్ఫార్మ్ ఎందుకు చెయ్యాలంటే, వాడు పలానా వ్యక్తి వచ్చాడని ఎవరైతే నువ్వు హల్వాని తీసుకొస్తావో దాని డీటెయిల్స్ ఎంట్రీ చేసుకుని వాళ్ళ లీగల్ స్టేటస్, రెసిడెన్షియల్ స్టేటస్, వాళ్ళ జెండర్ స్టేటస్ నోట్ చేసుకుని నీకు హెల్ప్ చేస్తాడు. నీ హల్వా తినడం రాత్రంతా అయిపోయిన తర్వాత తెల్లవారి వెళ్ళిపోయేటప్పుడు వాడు నీకు ఫోన్ చేస్తాడు. ఏంటి మీరు రాత్రంతా హల్వా తిన్నారు కదా, ఆ హల్వా వెళ్ళిపోతుంది, ప్రాబ్లం లేదు కదా, పంపించేనా అని చెప్తాడు. అప్పుడు నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఒక లేదా మాక్సిమం అక్కడ ఎటువంటి స్కామ్లు జరగవు. ముఖ్యంగా ఇలాంటి విషయాలకి ఒక ఏదైనా ప్రాబ్లం లాంటిది ఉండి నీ లాకరో, నీ డబ్బులో, నీ పాస్పోర్ట్ పట్టుకెళ్ళిపోతుంది అనుకోండి, నువ్వు వెంటనే చెక్ చేసి దాన్ని ఆపండి అని చెప్తావు. కింద రిసెప్షన్ కి వచ్చి నువ్వు హ్యాండిల్ చేస్తావు. కొంతమంది ఏం చేస్తాడు, అప్పుడు ఆ టైంకి ఎవరైనా రిసెప్షన్ లో లేరు అనుకోండి, సైలెంట్ రూమ్ కి తీసుకొచ్చేసి సైలెంట్ కానించేసి తెల్లారి పంపించేది అనుకుంటారు. అది చాలా నీకే నష్టం అలా చేస్తే. సైలెంట్ గా వస్తుంది, అది నీ డబ్బో, నీ పర్సో, లేకపోతే ఇంకే లాకర్ కీసో, పాస్పోర్టో పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయి సైలెంట్ గా నేను తర్వాత ఏడిపిస్తాడు. అర్థమైందా? రూమ్ కి తీసుకొచ్చినప్పుడు రిసెప్షన్ వాడు నువ్వు ఎక్స్ట్రా అమ్మాయిని తీసుకొస్తున్నావు కనుక, హల్వాని తీసుకొస్తున్నావు కనుక ఆ హల్వాకి కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేసుకుంటాడు అంతే. ఎంత ఖర్చు పెట్టినాడు అది ఇవ్వలేవా? లేదు ఇదంతా వద్దు, హాస్టల్లో ఉంటాను, డార్మెటరీ లాంటివి ఉంటాయి అక్కడ కూడా, అక్కడే ఉండి రెస్ట్ తీసుకుని మసాజ్ పార్లర్కి వెళ్ళి అక్కడ ఫినిష్ చేసుకుంటారంటే అది బెస్ట్. అది దాన్ని మించినంత ఉత్తమం మరొకట్లేదు. సరే, బ్యాంకాక్ వచ్చేస్తాను, ఇవన్నీ బాగానే చెప్పాను. కానీ డబ్బులు ఇండియాలో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి బ్యాంకాక్ లో డబ్బులు ఎలా కావాలి అంటే, మీరు మన దేశంలోనే ఎక్స్చేంజ్ చేసుకుంటే డబ్బులు బెస్ట్. ఎయిర్పోర్ట్ లో గానీ చాలా మంది బ్యాంకాక్ వచ్చాక చేసుకున్న గానీ అది కరెక్ట్ కాదు. ఇంకొకటి కూడా ఉంది, మనకున్న ఏటీఎం కార్డు, ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్స్ ని యాప్స్ ఉంటాయి కదా, ఏదైనా బ్యాంకు యాప్స్ ఇంటర్నేషనల్ యూసేజ్ కి ఎనేబుల్ చేసుకుంటారు చాలా మంది. ఆ ఎనేబుల్ చేసుకుని వెళ్తే కూడా విపరీతమైన ఛార్జెస్ పడతాయి, 5-6 వేలు పోతాయి. ఆ డబ్బులు మీకు 2-3 హల్వాలు తినివచ్చు అక్కడ. సో దానికి సంబంధించి ఒక మంచి ఇంటర్నేషనల్ కార్డు, నియో కార్డు అని ఉంది. దానికి పూర్తి వివరాలు వేరే వీడియో చేశాను, మీరు కావాల్సిన వీడియో చూడండి. నియో గ్లోబల్ కార్డ్ అని ఉంది. అలాంటి కార్డ్స్ తీసుకెళ్తే ఏంటంటే ఇండియాలోనే మీరు 50,000, 1,00,000, 30,000 ఎంతైతే అంత లోడ్ చేసుకుంటారు. మీరు ఆ కంట్రీ వెళ్తే ఆ కంట్రీలో ఏదైతే ఏటీఎం మీకు కనిపిస్తుందో అక్కడ మీరు ఈ కార్డ్ ఇన్సర్ట్ చేస్తే అక్కడ కరెన్సీలు విత్డ్రా చేసుకోవచ్చు. మీరు ఆ కంట్రీని కాదు, 130 కంట్రీలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కంట్రీకి తగ్గట్టు కరెన్సీ విత్డ్రాల్ చేసుకుంటారు. చక్కగా ఇండియాలో ఫోన్ కొట్టేసి, లేదా ఇండియాలోనే మీరు ముందుగా అకౌంట్ లోనే
నిండుగా డబ్బు వేసుకుని వెళ్తారనమాట. అదైతే అసలు ఇంక గొడవ లేదు ఆ కార్డు ఉంటే, అలాంటి కార్డు ఉంటే. లేదు మీరు ఇక్కడే ఇండియాలోనే కొన్ని కరెన్సీ చేంజ్ చేసుకుని చేతిలో నిండా డబ్బు పట్టుకెళ్తానంటే వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ గానీ, యూని మనీ గానీ, బై మై ఫారెక్స్ గానీ, థామస్ కుక్ గానీ ఇలాంటి వాటికి ఉన్నాయి. మీరు అక్కడ ఇండియన్ రూపీస్ ఒక 50,000 తీసుకెళ్తే థాయ్ బట్స్ రూపంలో వాళ్ళు మీకు క్యాష్ ఇస్తారు. ఆ క్యాష్ క్యారీ చేసుకుని ఖర్చు పెట్టుకుంటారు. హల్వా కొనడానికి గానీ, షాపింగ్ గానీ, ఇంకా టూరిజం ప్రోగ్రామ్ దేనికైనా గానీ. గుర్తుపెట్టుకోండి, మన 2.5 రూపాయలు ఈక్వల్ టు 1 థాయ్ బట్ అనమాట. ఒక థాయ్ బట్ 2.5 రూపాయలతో సమానం. అది లెక్కలేసుకుని మీరు ఖర్చు పెట్టుకోవాలి. ఇంకా టూరిజం పర్పస్ నేను చేస్తున్న వీడియో కాదు, దానికి వేరే వీడియో ఉంది. ఇది కేవలం అక్కడికి వెళ్ళి హల్వా తినాల్సిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, ఈ వీడియో చేశాను. సో బ్యాంకాక్ లో టూరిజం పర్పస్ సాధారణంగా పెద్దగా ఎవరో రారండి. ఫ్యామిలీస్ తోటి, చిన్నపిల్లలతోటి సాధారణంగా రారు, 1% వస్తారు అంతే. ఎందుకంటే బ్యాంకాక్ లో బుద్ధిస్ట్ మోనాస్ట్రీస్ చూడడానికంటే ఏం ప్రత్యేకత ఏం లేదు. మన ఈస్ట్ ఇండియా వైపు లడాక్, గ్యాంగ్టాక్, డార్జిలింగ్ ఇంకా మంచి మోనాస్ట్రీస్ ఉన్నాయి కదా. సో పర్పస్ అయితే దీనికే వస్తారు కనుక దీనికి సంబంధించి వీడియో చేశాను. నెక్స్ట్ సుక్కుమి టు సోయి, ఇంకా మీకు వాకింగ్ స్ట్రీట్లు, ఇవేంటంటే వీధులు అంతే, అక్కడే మీకు ఏం జరిగిపోదు. ఇప్పుడు మన వీధులు ఉన్నట్టే ఇప్పుడు ఫేమస్ రోడ్లు ఉంటాయి కొన్ని, అలాగా ఈ కూడా ఒక రోడ్లు అంతే. రోడ్డు పొడవున బయట బీర్లు అమ్ముతుంటారు, అమ్మాయిలు ప్లకార్డులు పట్టుకుని ఇంత అంత అంతా చేసి హంగామా చేస్తుంటారు. అక్కడ నీకేం సుఖం దొరకదు. కానీ నువ్వు మామూలు చూడాలి ఒక ఐడియా కోసం అంటే ఈ వాకింగ్ స్ట్రీట్, సుకోమిటు, సోకోయ్ బాయ్ ఇవన్నీ వెళ్ళిపోవడం, అలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటావు అంతే. కానీ ఓన్లీ హల్వా తినడం నా ముఖ్య ఉద్దేశం అండి. ఆ హల్వా తిన్నాక మంచి ఆరోగ్యం, మంచి ఎనర్జీ వస్తుంది. ఆ తర్వాత టూరిజం చేసుకుంటానంటే లోకల్లోని మన సిటీ బస్ టూర్లు ఎలాగైతే ఉంటాయో అక్కడ 200 బాటిల్ 50 బాటిల్తో అయిపోతాయి. హోప్ ఆన్ హోప్ కూడా ఉంది అక్కడ. లోకల్ బయట టూరిజం ఏజెంట్లు అలా కూర్చుంటారు. ఒక మంచి ఏసీ బస్సులోనే అందరికి ఒకే తాటను మొత్తం చూపించి దింపేస్తారు. అది కూడా ఉంది. ఇకపోతే నేను ట్రిపుల్ వేస్తుంటాను. ఒకవేళ నాతోటి వచ్చేస్తే మీకు కొంచెం మీ ఇష్టం, వస్తానంటే నేను ట్రిపుల్ వేస్తుంటాను. అలాంటప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు నా అప్డేట్లే కావాలంటే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే అది బెస్ట్. లైక్ చేస్తే ఇంకో కొంతమందికి ఇలాంటివి తెలిస్తే. ఎందుకంటే ఈ రకమైన వీడియో ఎవరు అప్లోడ్ చేయరు. అందరూ కూడా ఈ వీడియో చేయాలంటే పెయిడ్ వీడియోలో పెడుతుంటారు. నేను చాలా మంది కుర్రోళ్ళ కోసం వాళ్ళకి కరెక్ట్ గా తెలియాలని చెప్పి వీడియో చేశాను. సో నాతో అసోసియేట్ అయితే వేరే కంట్రీస్ వెళ్ళేటప్పుడు మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్తాను, నేను అన్ని చూసుకుంటాను. మీరు ఏం ఎంజాయ్ చేసినా ఏం చేసినా నేను హ్యాండిల్ చేయగలను. ఎందుకంటే ఐ వాజ్ వెల్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ చేయగలను గనక, మాట్లాడగలను గనక. కామెంట్ లో మీరు మెయిల్ ఐడి పంపిస్తే నేను నా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయిస్తాను. సో లేదు మీకు ఆల్రెడీ తెలుసు అంటే మీ ఇష్టం. మరొక విషయం ఏంటంటే బ్యాంకాక్ ఎప్పుడైనా మొదటిసారి వెళ్ళేటప్పుడు సింగిల్ గా వెళ్ళాలా, ఏజెంట్ ద్వారా వెళ్తే మంచిదా? ఇదొక క్వశ్చన్ చాలా మంది అడిగారు. నేనేంటంటానంటే ఫస్ట్ టైం వెళ్ళేవాడికి ఎప్పుడైనా ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఒక ఫ్రెండ్ గాని ఒక ఏజెంట్ ద్వారా వెళ్తే కొంచెం సేఫ్. ఎందుకంటే ఏదైనా వెనకాతలు ఉంటారు గనక. లేదంటే 100 కొద్ది వీడియోలు చూశాను, చాలా క్లియర్, అది అసలు ప్రాబ్లం లేదు, భయం ఏమి ఉండదు అని అందరు చెప్పారు కదా, మేము వెళ్ళిపోతాం అంటే అది మీ ఇష్టం. ఫస్ట్ టైం ఏదైనా ఏజెంట్ కానీ, ఎందుకంటే ఫ్రెండ్ లాంటి ఇంకొకటి తోడుంటే ఏంటంటే నీకు భయం వస్తే ఆడు ధైర్యం ఇస్తాడు, ఆడు భయపడితే నువ్వు ధైర్యం ఇస్తావు కనుక అది అలా సరిపోద్ది. అది మీ ఇష్టం. మరి లేదు ఏజెంట్ ద్వారా వెళ్తాము, లేదు నాకు అన్ని లాంగ్వేజ్లు వచ్చి నేను సోలోగా డీల్ చేయగలను అనుకుంటే మీ ఇష్టం అనమాట. సో మరి ఇంకేమైనా డౌట్లు మీకు ఉన్నాయా అంటే మీరు నాకు కామెంట్ చేస్తే దానికి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్ మిగిలిన అందరి యూట్యూబర్స్ లాగే నాకు కూడా అన్ని రకాలుగా ఫైనాన్షియల్ గా గానీ, నా గ్రోత్ కి గానీ, నా పాపులారిటీకి గానీ సహాయపడుతుందని ఆశిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. రాకీ వాకర్ తెలుగు, అలాగే రాకీ వాకర్ హిందీ కూడా ఉంది. సో మీరు ఆదరించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.